హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంకొక యూస్ఫుల్ వీడియో అండి. నార్మల్గా చాలా టైం ఫాస్టింగ్ తర్వాత మనం తినే ఫస్ట్ మీల్ ఏంటి డేలో అంటే బ్రేక్ఫాస్ట్ కదా. సో అలాంటి బ్రేక్ఫాస్ట్ మనం ఎంత హెల్తీగా ఇస్తున్నాము, ఎలాంటి చూస్ చేసుకున్నాము అన్న దాని మీద ఆ డే కానీ లేకపోతే మన హెల్త్ కానీ డిపెండ్ అయి ఉంటుంది కదా. ఎంతమంది అగ్రీ చేస్తారు? సో అలా కానీ మనకున్న బిజీ లైఫ్ వల్ల కానివ్వండి, బిజీ స్కెడ్యూల్స్ వల్ల కానివ్వండి, చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటమో లేదు అంటే సో చేతికి ఏది దొరికితే అది పిక్ చేసుకోవటమో ఇట్లా అయిపోతుంది. సో అలా కాకుండా డే మొత్తం కూడా వీక్ మొత్తం కూడా అంటే 7 days కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా సింపుల్ వేలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మండే టు సండే వరకు 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉంటాయి ఈ వీడియోలో. సో దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ ఒకసారి వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇది నీడ్ ఉన్న పీపుల్ చాలామందికి వీడియో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేనైతే నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో, మ్యారేజ్ అయిన కొత్తలో ప్రతి వంట కూడా నేను యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. సో అట్లా యూస్ఫుల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. సో ఏం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. మన 7 రెసిపీస్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పోహా అండి. దానికోసం నేను ఇలా అటుకులు తీసుకున్నాను. సో అటుకులు కొంచెం మందపాటి అటుకులు తీసుకోండి, పల్చగా ఉన్నది కాకుండా. ఇట్లా హోల్స్ ఉన్న ఒక గిన్నె తీసుకొని కింద ఇంకొక గిన్నె యాడ్ చేసుకోండి. పైన ఇట్లా మీకు ఎంత కావాలో అంత అటుకులు యాడ్ చేసుకొని పైనుంచి వాటర్ పోయండి. సో హోల్స్ ఉన్న తీసుకున్నాం కాబట్టి మనం ఎంత వాటర్ పోసినా వెంటనే కిందకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల అటుకులు ఎక్కువసేపు మెత్తగా అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నారనుకోండి, కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. ఇట్లా నేను వాటర్ వేసేసి అన్నీ తడిచేలాగా కొంచెం కలుపుకుంటున్నాను. సో అవి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఇట్లా ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు, సో కొంచెం పల్లీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పోహాకి. పల్లీలు నేను ఒక 2 క్యాష్యూ యాడ్ చేసుకున్నాను. చాలా ఈజీ అండి, ఈజీ అండ్ టేస్టీ, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో హ్యాపీగా పోహా అనేది మనం డైట్లో తీసుకోవచ్చు డైలీ. సో కొంచెం అవి వేగిన తర్వాత నేను ఇట్లా తాలింపు గింజలు వేసుకుంటున్నాను. మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు అన్నీ కూడా తాలింపు గింజలు వేసేసుకుంటున్నా. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వేగనివ్వండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి మీ టేస్ట్ని బట్టి నేను 5 to 6 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా చీల్చి తీసుకున్నాను. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పోహా, ఆ పోహా అనేది యాడ్ చేయండి. అటుకులు యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు తిప్పకండి, అవన్నీ కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్మూత్గా తిప్పుకోండి. సో ఇట్లా మొత్తం నేను కలయి తిప్పుకున్న తర్వాత మొత్తం ఇవంతా తాలింపు అంతా కూడా అటుకులకు పట్టేలాగా తిప్పుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మీ రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసేసుకొని మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తీసేసుకోవటమేనండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి, కావాలంటే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో పసుపు సాల్ట్ యాడ్ చేశాక నేను మళ్ళీ ఒకసారి అంతా తిప్పుకుంటున్నాను. కొంచెం స్మూత్గా తిప్పండి. ఇది వచ్చేసి నేను అరౌండ్ 3 members కోసం చేస్తున్నానండి. సో మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు చేసుకోండి. సో మొత్తం తిప్పిన తర్వాత ఒకసారి నేను మొత్తం కలయి తిప్పుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. సో లాస్ట్లో వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా కొంచెం ఒక లెమన్ వచ్చేసి స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక 1/2 lemon వరకు.
అంతే అండి, మన పోహా రెడీ అయిపోయింది. సో హ్యాపీగా దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, లేదు అంటే డిన్నర్లో తీసుకోవచ్చు. కొంచెం లైట్గా అనిపిస్తుంది, అంత హెవీగా కాకుండా. సో అంతే అండి, మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పోహా. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సెకండ్ బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్ అండి, బ్రెడ్ ఆమ్లెట్. సో దానికోసం నేను ఇట్లా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను. దాని మీద నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి, 2 స్లైసెస్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా. ఇది నేను ఒకరికి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం బ్రెడ్ అనేది కొంచెం వేగనివ్వండి. ఈలోపు నేను ఇట్లా పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఇట్లా ఒక బౌల్లో తీసుకున్నా. నేను దాంతోపాటు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నా. పుదీనా, జీలకర్ర ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 3 to 4 ఎగ్స్ యాడ్ చేశాను. యాక్చువల్గా ఆమ్లెట్ వచ్చేసి పిల్లలకు కూడా, సో అందుకే నేను అన్ని ఎగ్స్ తీసుకున్నా. మీకైతే 2 ఎగ్స్ సరిపోతుంది. సో 2 ఎగ్స్ తీసుకొని మొత్తం కూడా మంచిగా చేసుకోండి. విస్క్ చేసుకున్న తర్వాత ఇట్లా జస్ట్ ఆమ్లెట్ వేసేసుకోవటమే. మంచిగా దీనిలో ఆమ్లెట్లో కావాలంటే మీరు కొత్తిమీర, క్యారెట్ తురిమి అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ అనేది ఎగ్ బ్రేక్ఫాస్ట్గా బాగుంటుందండి, మంచిగా ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. చాలామంది ఎల్లో అవాయిడ్ చేసి తింటారు, బట్ విత్ ఎల్లోతో తిన్నప్పుడే కంప్లీట్గా 7 grams ప్రోటీన్ వస్తుంది. సో కంపల్సరీ బాడీకి మార్నింగ్ ప్రోటీన్ ఫుడ్ ఇస్తే బెస్ట్. సో కంప్లీట్గా ఎల్లోతోనే కలిపి తినేలాగా ప్లాన్ చేసుకోండి. సో అంతే అండి, జస్ట్ ఆమ్లెట్ వేసేసుకొని దానిపైన నేను కొంచెం ఒక బ్రెడ్ పెట్టేసుకున్నాను. సో అంతే, మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఆమ్లెట్ రెడీ అండి. సో ఎమ్మీగా ఉంటుంది. ఇది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్గా, డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మన థర్డ్ రెసిపీ అండి. నేను రాగి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను రాగి బ్యాటర్ వచ్చేసి ఇడ్లీ అండ్ దోశ రెండింటికి కలిపి ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికోసం ఇట్లా ఒక పెద్ద బౌల్లో నేను 1 కప్పు మినప్పప్పు తీసుకున్నా. మీరు పప్పు తీసుకోవచ్చు, లేదు అంటే మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. దానికి నేను 1.5 కప్పు, అదే కప్పుతో 1.5 కప్పు రాగులు తీసుకున్నా. తర్వాత ఇట్లా 1 కప్పు ఇడ్లీ రైస్ తీసుకుంటున్నానండి. మీరు ఓన్లీ ఇడ్లీకే ప్రిపేర్ చేసుకుంటున్నారు అంటే మీరు ఇడ్లీ రవ్వ తీసుకోవచ్చు, లేదు ఓన్లీ దోశలకే అంటే నార్మల్ రైస్ తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మాత్రం ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఇడ్లీ రైస్ వల్ల స్మూత్గా ఉంటుంది బ్యాటర్ అన్నది. తర్వాత నేను 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నా. ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇవన్నీ కూడా మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 3 to 4 times వాష్ చేసిన తర్వాత మంచిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 to 7 hours దాన్ని నాననివ్వాలి. ఇవన్నీ కూడా రాగులు, మినపప్పు ఇవన్నీ మంచిగా నానుతాయి. తర్వాత దాన్ని నార్మల్గా 5 to 6 hours తర్వాత మనము ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలానే మిక్సీ చేసుకోవడం అండి. మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవటమే. ఇడ్లీకి అయితే కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. దోశకైతే కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువైనా పర్లేదు. గ్రైండ్ చేసుకొని సో దాన్ని ఓవర్ నైట్ ఎలా అయితే పెడతామో నార్మల్గా అలా ఓవర్ నైట్ ఉంచాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి అది మంచిగా పులుస్తుంది కదా. చాలా హెల్దీ అండి రాగి ఇడ్లీ, రాగి దోశ. నార్మల్ ఇడ్లీ దోశలను ప్రిఫర్ చేసే కన్నా మార్నింగ్ ఇట్లా కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనుకోండి, డే అన్నది మనం మార్నింగ్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మీద డే అన్నది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము అన్న దాని మీద. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇడ్లీ అండి, ఇడ్లీ బ్యాటరు చూడండి మంచిగా పొంగి ఉంది కదా. సో దీన్ని నేను శుభ్రంగా కలుపుకొని ఆ రోజుకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సపరేట్గా తీసేసుకొని దానిలో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పింక్ సాల్ట్ యూజ్ చేయండి, లేదు అంటే రాక్ సాల్ట్ యూజ్ చేయండి. అయోడైజ్డ్ సాల్ట్ అన్నది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిదండి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక నేను కొంచెం క్యారెట్ కూడా తురిమి వేసుకుంటున్నాను ఇడ్లీలోకి. సో హ్యాపీగా పిల్లలు ఇలా వేశారంటే తీయటానికి ఛాన్స్ లేదు కాబట్టి మంచిగా తింటారు.
సో హ్యాపీగా క్యారెట్ తురిమి వేసుకున్నాను. దీన్ని నార్మల్ ఇడ్లీస్ ఎలా వేసుకుంటామో అలానేనండి. నార్మల్ కుక్కర్లో ఇడ్లీ ఎలా వేస్తామో అట్లానే. సో మంచిగా కలుపుకున్న తర్వాత నేను నార్మల్గా ఇడ్లీ వేసేసుకున్నాను. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి. సో నార్మల్ వైట్ రవ్వతో వాటిలతో ఇడ్లీ చేసుకునే దానికన్నా ఇట్లా కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఇడ్లీ తిన్న ఫీలింగు ఉంటుంది, ప్లస్ కొంచెం మార్నింగ్ హెల్తీగా తిన్నట్లు కూడా ఉంటుంది. సో నేను ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలామంది ఈవినింగ్ డిన్నర్ కూడా రైస్ అవాయిడ్ చేసి ఎక్కువగా ఏదైనా టిఫిన్స్ లాంటివే తినడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి సో హ్యాపీగా డిన్నర్ టైంలో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అన్ని వేసేసుకోండి. సో హ్యాపీగా దీన్ని కొబ్బరి చట్నీతో కానీ నార్మల్ పల్లీ చట్నీతో కానీ హ్యాపీగా తీసుకోవచ్చండి. అంతే, లిడ్ క్లోజ్ చేసుకున్నామంటే మన హెల్దీ రాగి ఇడ్లీ రెడీ అయిపోతాయి. ఇది మన థర్డ్ రెసిపీ అండి, రాగి ఇడ్లీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇట్లా ముందు రోజు నైట్ ఒక బౌల్ తీసుకొని దానిలో రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. నార్మల్ ఓట్స్ కాదు, రోల్డ్ ఓట్స్. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఓట్స్ తీసుకొని దానిలో సీడ్లెస్ డేట్స్ ఒక 3 to 4 సీడ్లెస్ డేట్స్ అనేది ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దానిలో ఇట్లా పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ బయట మార్కెట్లో దొరుకుతాయి. సో మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ ఒక్కొక్క టీ స్పూన్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు చియా సీడ్స్ కూడా అరౌండ్ 1.5 టీ స్పూన్ యాడ్ చేయండి. దాంతోపాటు వాల్నట్స్ నార్మల్గా తినాలి అంటే తినలేం కదా, ఇట్లా సోక్ చేసి పెట్టుకొని తిన్నామంటే బాగుంటుంది. సో దానిలో నేను ఒక 2 to 3 కప్స్ అన్నవి మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ అన్నీ యాడ్ చేసి ఇవన్నీ కూడా మంచిగా సోక్ చేసుకొని ఓవర్ నైట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా నానిపోతాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇవి. సో ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత సో మీకు కొంచెం మిల్క్ అవసరం అవుతుంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఏదో ఒక సీజనల్ ఫ్రూట్ అండి, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేయొచ్చు. బనానా, యాపిల్, పోమోగ్రానేట్ అలాంటివి ఏమైనా. నేనైతే బనానా యాడ్ చేశాను. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని బనానాతో సర్వ్ చేసుకోవడం అండి. వెరీ హెల్దీ ఓవర్ నైట్ ఓట్స్. మంచిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కడుపు ఫుల్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దోశ వేసుకుంటున్నానండి. నేను ఏదైతే రాగి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానో సో దాంతో ఇందాక ఇడ్లీ వేసి చూపించాను కదా, ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. రాగి దోశ నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలానేనండి. సో ఎక్కడా కూడా ప్యాన్ కనుక్కోకుండా చూడండి ఎంత బాగా వస్తుందో. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సో వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. దీనిలో కూడా మీరు కావాలంటే నార్మల్ దోసకి వేసుకున్నట్టే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము ఇవన్నీ కూడా హ్యాపీగా ఇవన్నీ యాడ్ చేయొచ్చు. నేనైతే ప్రజెంట్ సింపుల్గా వేసుకుంటున్నాను. ఇది మంచిగా 2 సైడ్స్ కూడా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవటమేనండి. సో దీన్ని కూడా హ్యాపీగా కొబ్బరి చట్నీతో కానీ ఏదన్నా వెజిటేబుల్ చట్నీతో కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే నైట్ డిన్నర్గా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. సో చూడండి ఎంత మంచిగా బ్రౌన్గా కాలిపోయిందో కదా. సో నేనైతే ఇక్కడ మంచిగా సొరకాయ చట్నీతో తీసుకుంటున్నానండి. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేను మల్టీ మిల్లెట్ రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఇట్లా కట్ చేసేసుకోండి. క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, టమాటో మీ టేస్ట్ మీరు ఏదైతే యాడ్ చేసుకుంటారో అవన్నీ కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఒక పెద్ద బాండి పెట్టుకొని నేను అవి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా కొంచెం పల్లీలు యాడ్ చేసుకున్నా. మా ఇంట్లో కొంచెం పల్లీలు ఎక్కువే తింటారండి పిల్లలు. సో నేను ప్రతి దానిలో కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను పల్లీలు అని తాలింపు గింజలు. నేను రెండు క్యాషూ యాడ్ చేసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి.
కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పచ్చి బఠానీ కూడా తీసుకుంటున్నాను, దాంతోపాటు ఇట్లా వెజిటేబుల్స్. మిల్లెట్స్ కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అన్న హెల్త్కి కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుందండి. హ్యాపీగా మనం ఎంతవరకు వైట్ రైస్ అవాయిడ్ చేసి మిగతావి ఇలాంటివన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాము అంటే కొంచెం హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. దాంతోపాటు హెల్త్ మెయింటైన్ చేసుకోగలుగుతాము లైఫ్ లాంగ్ కూడా. కొంచెం వైట్గా ఉన్నవి అవాయిడ్ చేస్తేనే మంచిది, లైక్ వైట్ షుగర్ కానివ్వండి, వైట్ రైస్, మైదా ఇట్లాంటివి. దాని బదులు ఓట్స్, మిల్లెట్స్ ఇట్లాంటివి, జొన్న రవ్వ, సజ్జ రవ్వ ఇట్లాంటివి చాలా దొరుకుతాయి. ఇవన్నీ కూడా హ్యాపీగా బొంబాయి రవ్వ ప్లేస్లో ఇవన్నీ ఇలాంటి వాటితో ఉప్మా ట్రై చేయండి. డెఫినెట్గా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇట్లా వెజ్జీస్ అన్నీ కూడా మంచిగా కొంచెం ఫ్రై అవనివ్వాలి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసినప్పుడు. ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్రతిదీ కూడా. సో వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా హ్యాపీగా వాళ్ళు గ్రో అయ్యే టైంలో మంచిగా గ్రో అవుతారు. సో దీనిలో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి నార్మల్ ఉప్మా కన్నా కొంచెం వాటర్ ఎక్కువగానే అవసరం అవుతుంది, ఎందుకంటే మిల్లెట్స్ కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే తీసుకోండి. లైక్ 1 కప్పు రవ్వ తీసుకున్నారు అంటే అరౌండ్ 2.5-3 కప్స్ వరకు వాటర్ తీసుకోండి. సో నేను వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని సో ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇది నార్మల్ ఉప్మాకి వాటర్ ఎలా బాయిల్ అయిన తర్వాత రవ్వ యాడ్ చేసుకుంటాము, ఇది కూడా సేమ్ అలానేనండి. బట్ డిఫరెన్స్ ఏంటంటే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ అంతే. సో బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇట్లా రవ్వ తీసుకున్నాను. నేను అరౌండ్ 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను. నేను ఇది 3 మెంబర్స్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. సిమ్లో పెట్టుకుందంటే మంచిగా కుక్ అవుతుంది ఏదైనా. ఇవన్నీ మంచిగా తిప్పుకున్న తర్వాత మంచిగా సిమ్లో పెట్టుకొని కుక్ అవనివ్వాలండి. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, సో మంచిగా కుక్ చేసుకోండి. దీన్ని కూడా హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. కుక్ అయిన తర్వాత మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి. సో చాలా చాలా ఈజీ. సో నా ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 1-2 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత హ్యాపీగా నేనైతే విత్ కారప్పొడి తిన్నానండి. కారప్పొడి కూడా అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారప్పొడే. దాని రెసిపీ కూడా డెఫినెట్గా ఒకరోజు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పేసి. మా మదర్ ప్రిపేర్ చేసి ఇస్తారు నాకు అది. సో ఇలా కొత్తిమీర యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి, సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే చాలా హెల్తీగా అనిపిస్తుంది కదా మన మిల్లెట్ ఉప్మా. సో మన నెక్స్ట్ రెసిపీ కూడా రెడీ అయిపోయిందండి. ఇట్లా నేను ఒక 4 సోక్డ్ ఆల్మండ్స్ తీసుకుంటాను ఎవ్రీడే మార్నింగ్. దాంతో హ్యాపీగా నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాను. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేను పాలకూరతో దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ ఇలా ఓట్స్ తీసుకుంటున్నాను, రోల్డ్ ఓట్స్ తీసుకొని దాన్ని మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసేసుకోండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక కట్ట పాలకూర చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి నేను సేమ్ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న. దాంతోపాటు అరౌండ్ 3-4 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ తగినంత, అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ప్రజెంట్ ఇక్కడ అల్లం యాడ్ చేయలేదు. కావాలంటే మీరు కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ తీసుకోండి, ఆల్రెడీ మనం కడిగేసాం కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది పాలకూరలో. సో కొంచెం వాటర్ తీసుకొని గ్రైండ్ చేసేసుకోండి. సో తర్వాత దీనిలో నేను జీలకర్ర యాడ్ చేసుకున్నాను. సో నార్మల్గా దోశలు అంటే నేను డెఫినెట్గా జీలకర్ర అయితే యాడ్ చేస్తానండి, అది ఏ దోశ అయినా కూడా.
దీన్ని నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవటమేనండి. సో ఇట్లా ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నార్మల్ మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవటమేనండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. హ్యాపీగా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నైట్ డిన్నర్గా తీసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలర్ఫుల్గా గ్రీన్గా అండ్ బీట్రూట్తో ఇట్లా చేసుకొని పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. సో నార్మల్గా ఎలా దోశలకు ఆయిల్ వేసుకుంటామో అలా వేసేసుకొని సో 2 సైడ్లు రెడ్గా అయ్యే వరకు, బ్రౌన్గా అయ్యే వరకు కాల్ చేసుకోవటమేనండి. సింపుల్. చూడండి ఎంత ఈజీగా టర్న్ అవుతుందో దోశ కూడా, ఎక్కడ ప్యాన్కి అంటుకోకుండా. సో మన హెల్దీ పాలక్ దోశ రెడీ అయిపోయిందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దీనిలో మిక్సీ చేసుకునేటప్పుడు ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ కూడా అలవాటు ఉంది, తింటాము అనుకుంటే మంచిగా ఎగ్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కొంచెం పల్లీ చట్నీతో తీసుకున్నానండి. పల్లీ చట్నీ కూడా నేను కంప్లీట్గా పల్లీలు వేయను, దానిలో కొంచెం పుట్నాలు వేసేసుకొని యాడ్ చేసుకొని చేసుకుంటాను. సో హ్యాపీగా ఇట్లా వీక్లీ కూడా 7 వెరైటీస్ ఆఫ్ హెల్దీ ఫుడ్ చేసుకొని తినొచ్చండి.